బ్రేకింగ్ న్యూస్. నల్లగొండ జిల్లా నకిరేకల్ 10th తెలుగు పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో దర్యాప్తు వేగవంతమవుతుంది. మొత్తం 11 మందిపై కేసు పెట్టిన పోలీసులు 6 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మిగిలిన 5గురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు దర్యాప్తులను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. నకిరేకల్ స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్షా కేంద్రంలో శుక్రవారం కొంతమంది ఓ విద్యార్థి దగ్గరున్న ప్రశ్నాపత్రాలను ఫోటో తీశారు. ఆ తర్వాత ఆ ప్రశ్నలకు సమాధానాలు సేకరించి వాటిని జిరాక్స్ తీయించి విద్యార్థులకు అందించే ప్రయత్నం చేశారు. ఆ టైంలోనే వారు పట్టుబడ్డారు. మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పేపర్ లీక్ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ విధుల నుంచి తొలగించారు. క్వశ్చన్ పేపర్ బయటికి రావడానికి కారణమైన విద్యార్థిని డీబార్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. 10th పేపర్ లీకేజీకి సంబంధించి కూడా విచారణ ఎంతవరకు వచ్చింది? ఇప్పటివరకు ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయి? డీటెయిల్స్ ఏంటి? 10th లీకేజీ వివరాన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. మనం చూస్తున్న ఎఫ్ఐఆర్ కాపీలో చూసినట్లయితే మొత్తం 11 మందిపై కూడా కేసు నమోదు కావడం జరిగింది. 11 మందిలో 6గురిని నిన్న సాయంత్రమే అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. మిగతా 5గురిని కూడా విచారిస్తున్నారు. వీరికి ఇలాంటి సమయం ఉందనే కోణంలో కూడా విచారిస్తున్నారు. ఈ 11 మంది నిందితులతో పాటు ఎవరైతే ఈ 10th విద్యార్థి ఉందో ఝాన్సీని మాత్రం 2 ఏళ్ల పాటు కూడా డిబార్ చేయడం జరిగింది. మొత్తం 11 మందిలో A1 చిట్ల ఆకాష్ ఎవరైతే ఉన్నారో అక్కడ మున్సిపల్ చైర్మన్ డ్రైవర్ గా పనిచేస్తారు. అదేవిధంగా చిట్ల శివ కూడా అతని సోదరుడే, అతను డీజే ఆపరేటర్ గా ఉన్నారు. అదేవిధంగా ప్రైవేట్ టీచర్ కానీ, జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు కానీ ఇందులో చాలా మంది 11 మంది వరకు కూడా చూసినట్లయితే ఇంతమంది, ఎందుకంటే ఒక ఎగ్జామ్ సెంటర్ జరుగుతున్నటువంటి సమయంలో ఇంతమంది కూడా అక్కడ ఉన్నట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది. ఇందులో పోలీసుల వైఫల్యం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ ఉంటుంది, తగిన కూడా ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలోని పరీక్ష జరుగుతున్నటువంటి సమయంలో వెనకాల ఏదైతే ఉందో ఈ గురుకుల పాఠశాల వెనక గోడ నుంచి ఒక నిచ్చెన లాంటిది ఏర్పాటు చేసుకొని కూడా వీరంతా క్వశ్చన్ పేపర్లను బయటికి తీసుకొచ్చే క్రమం, అదేవిధంగా దానికి ఆన్సర్ షీట్లు కూడా అందించే క్రమం మొత్తం కూడా ఒక స్కూల్ కు సంబంధించినటువంటి విద్యార్థుల సెంటర్ మొత్తం కూడా ఇందులోనే పడింది. అందుకనే వీరంతా కూడా ఆ స్కూల్ కు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన వారిగా తెలుస్తున్నది. అయితే దీనిపై పోలీసులు చాలా సీరియస్ కావడం జరిగింది. 2 రోజుల పాటు కూడా గోప్యంగా ఉంచి కూడా విచారణ చేసిన తర్వాత ఈ 11 మందిపై కేసు నమోదు చేయడం జరిగింది. అందులో ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. మిగతా 5గురు పాత్రపై కూడా క్షుణ్ణంగా వివరిస్తున్నారు. కానీ బయటికి చెప్పడానికి మాత్రం పోలీసులు కానీ విద్యాధికారులు కానీ మొత్తం బయటికి చెప్పలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఓవైపు 10th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని అంతా కూడా బయట పెట్టకుండా కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమై కావడం జరిగింది. అయితే మొత్తం 11 మందిలో కూడా ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. పోలీసులపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక ఎగ్జామ్ సెంటర్ జరుగుతున్నప్పుడు ఇంత విదేశగా ఆ లోనికి ఎలా అనుమతిస్తారు? వెనకాల నుంచి ఆ గోడ దూకి విధంగా కిటికీ వద్దకు వచ్చి కూడా అమ్మాయిని అంతా బలవంతంగా పెట్టి కూడా ఆ ఫోటోలు తీసుకొని వెళ్ళడం, బయటికి ప్రశ్న పేపర్ ఏ విధంగా లీకేజ్ అయింది ఈ ఘటనపై కూడా ఎస్పీ సీరియస్ గా స్పందించడం జరిగింది. వీటిపై ఉన్నతాధికారుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది. పోలీసులపై కూడా ఛార్జ్ మేము దాఖలు చేసే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.